నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. అడవి బిడ్డలు ఐ లవ్ యూ. ప్రతి 2 నెలల్లో 3 రోజులు మన్యంలో పర్యటిస్తా పవన్ కళ్యాణ్. రైతుల సమాచారం విదేశాలకు వెళ్ళింది సీఎం రేవంత్. మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డిప్యూటీ సీఎం. WPL 2025 ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లు 2024 ఆమోదం పొందింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. భూభారతి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు పొంగులేటి. బిల్లు ఆమోదం పొందుతుండటంతో ఆనంద భాష్పాలు వస్తున్నాయన్నారు. సభలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి బిల్లును పాస్ చేయాల్సిందిగా స్పీకర్ను కోరారు. సభ్యులు ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. I shall now request the Minister for Revenue to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి పవన్ నడిచి వెళ్లారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ గిరిజనులు రోడ్లు, తాగునీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వెనుకబడ్డ ప్రాంతాల కోసం 670 కోట్లు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతి 2 నెలల్లో 3 రోజులు మన్యంలో పర్యటిస్తా అని తెలిపారు. అడవి బిడ్డలంటే తనకు ఇష్టమని, వారికి ఐ లవ్ యూ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. డోలీలు లేని మన్యం రోడ్లను చూపిస్తాం. గిరిజనులంతా బాగా చదువుకోవాలి. నన్ను పని చేయనివ్వండి. ఎక్కడికి వెళ్ళినా నన్ను చుట్టుముట్టద్దు అని ఆయన పేర్కొన్నారు. I love you too. నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు. నేను మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం. అందుకనే నేను భగవంతుని ఒకటే అడిగా, ఇందాక దారిలో వచ్చేటప్పుడు అరవనివ్వండి, మీరేం చేయగలరు, అరవనివ్వండి. మామూలు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా, ఆగండి. శంబర పోలమామ్మగా తల్లిని అడిగా. శంబర పోలమామ్మ తల్లిని ఒకటి అడిగా, తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నీవు. నాకు మా రాష్ట్రంలో డబ్బులు రావాలి. ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాల్లోని సంస్థ చేతికి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారని సీఎం రేవంత్ అన్నారు. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జిన్ హైలాండ్ దేశాలకు రైతుల సమాచారం వెళ్ళింది. పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్ళినా సీఎంఓగా గాదే శ్రీధర్ రాజే ఉన్నారు. అత్యంత సున్నితమైన సమాచారం విదేశీయుల చేతిలో పెట్టారు. ఇది తీవ్రమైన నేరం. బాధ్యులకు తప్పకుండా శిక్ష పడాలి అని స్పష్టం చేశారు. గతేడాది సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ తనను తాను గర్వించదగిన క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. తనకు అన్ని మతాలు సమానమని,
మత సామరస్యానికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. WPL క్రికెట్ టోర్నీ 2025 సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే మార్చి 9న ఫైనల్ జరగనుందని సమాచారం. WPL ప్రారంభ సీజన్ పూర్తిగా ముంబైలో జరగగా 2వ సీజన్ బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించారు. ఇక 3వ సీజన్ లక్నో లేదా అహ్మదాబాద్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.